ప్రతినిత్యము భయపడుతూ జీవిస్తున్నాను, అస్సలు నా జీవితం నాకు ఇష్టం లేదు. ఆ నెమలిని చూస్తే ఎంత బాగుంటుందో. నిజమా? ఆ కాకి నెమలి దగ్గరికి వెళ్ళింది. నెమలి, నెమలి, నీ జీవితం పట్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా? నెమలి అంటుంది, నాకు అస్సలు సంతోషం లేదు. కారణం ఏమిటంటే నన్ను బంధిస్తారు, తీసుకెళ్లి జూలో పెడతారు, నన్ను పిలుస్తారు, దగ్గరికి వస్తేనే పీకుతారు, ఇంటి నిండా డెకరేషన్ చేసుకుంటారు. నెమలి అంటుంది, ఒకవేళ దేవుడు కనుక నాకు మాత్రం ఛాన్స్ ఇస్తే కాకిలా ఉండాలని ఆశపడుతున్నా. ఎందుకని? ఎవరు చూసినా నన్ను అటాక్ చేస్తారు, కనిపిస్తే ఏకలు పీకేస్తారు. ఈ భయంతో నేను జీవించలేకపోతున్నాను. నిన్ను చూస్తే చక్కగా రెక్కలున్నాయి, ఎగురుకుంటూ వెళ్ళిపోతావు, ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, ఏం తినాలన్నా తినగలవు. దేవుడు నాకంటూ ఛాన్స్ ఇస్తే నేను నీలాగే ఉండాలని ఆశపడుతున్నాను. కాకి అర్థమైంది దేవుడు తప్పు చెయ్యలేదు అని. కాకి అనుకుంది తనకేదో నష్టం జరిగిపోతుంది, తనేదో కోల్పోతుంది అనుకుంది. కానీ చివరికి అర్థమైంది ఏమిటయా అంటే తన జీవితమే బెటర్ అని చెప్పి. సహోదరి సహోదరులో, డు నాట్ కంపేర్ విత్ అదర్స్, డు నాట్ కంపీట్ విత్ అదర్స్, బట్ బీ కంటెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఇతరులతో పోల్చుకోకండి, ఇతరులతో పోట్లాడకండి, ఏదో సాధించాలని చెప్పి ఇతరులతో పోరాడకండి. దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే తృప్తి కలిగి జీవించండి. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. Download ShareChat.